ప్రభు హృదయాన్ని టచ్ చేసిందండి. ప్రభు హృదయంలో ఎక్కడో అంతరంగంలో చేసిన పని ఎన్నాళ్ళలో చేశాడు. బా ఏంటిగా దొంగతనంలో కూడా నీతో నా హృదయాన్ని గెలుచుకున్నాడు. దొంగ ఒక దొంగ ఏమంటాడు, దీనికి తప్పులు ఉన్నాయి, దీనికి తప్పులు నువ్వే దేవుడు అయితే నన్ను విడిపించు. ఆయన మాటలకి ఏమైంది? ఆయన మాటలకి విడిపింపు వాడాడా? ఈ నోటి మాట ఎంత ప్రమాదకరమో తెలిసింది. అక్కడ మాట సాత్వికుల ధాన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అన్నాడు. ఎందుకు దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సాత్వికత్వం అంటే నువ్వు ఎలాగా అన్నీ అయిపోయి నా పరిస్థితి బాగాలేదు, సరే ప్రభు మోకరించి నాన్న అని కన్నికరము, సాత్వికతం, తగ్గింపు స్వభావం, పరిశుద్ధ ఆత్మ దేవుడు ముందర మోకాలు వచ్చి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినప్పుడు మహోన్నతులకు దేవుడు క్షమాపణ. అప్పుడు దేవుని స్తోత్రం. ఆయన సిద్ధాన్ని బట్టి ఆయనకు ఎవరు కూడా చెయ్యి విడుచుకోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం. హెచ్కేల్ గ్రంథం కూడా ఒక దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదు, కానీ మరణించడం నాకు ఇష్టం కాదు. కానీ దుర్మార్గుడు మారుమనిషి పొంది నా తట్టు తిరిగి బ్రతికడే నాకు పండగ పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. ఎక్కడ పండగ? మనం ఎక్కడ పండుగలు చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఈ పండుగ ఆ పండుగ అంటాడా ఆయన? ఆయన ఏ పండుగ? నువ్వు మనసు మారి ఆయన తట్టు తిరిగి మారుమనిషి పొంది సృష్టికర్త దేవా అని నువ్వు నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన పండగ అద్భుతంగా చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు. మనం గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భం పుట్టిన కానించి భూలోకంలో నీకు మనందరికీ ఊహ తెలిసిన కానించి నిత్యం పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఏదైనా ఆగిందా? మన జీవితం కూడా, మన ప్రాణం కూడా దేవుడు నిలబెట్టాడు, దేహంలో నిలబెట్టి జరిగిస్తూనే ఉన్నాడు. ఏదైనా పొదువైందా? ఏదో నువ్వు టెన్షన్ పడ్డావు, కొన్ని రోజులు టెన్షన్ పడ్డావు, ఇరుకలు పడ్డావు, ఇబ్బందులు పడ్డావు, శోధనలు పడ్డావు, నిరంతరంగా విడిపోనాయా? ఉన్నాయా? ఏదో టైంలో క్లియర్ అయినాయి కదా. మనం ఏం చేస్తాం? మనకు ఉన్న వీక్నెస్ ఏంటంటే గడిచిపోయిన బాధ ఉందా దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, సంతోషాన్ని విడిచిపెడతాం. ఇక్కడ ఏదో పెద్ద వీక్నెస్ అయితే దేవుని సోదరులు చెప్తాం. హల్లెలూయా. సంతోషాన్ని పట్టుకోవాలా? గడిచిపోయిన ఈ